ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవాది దేవుని నామములో మీ అందరికీ వందనములు. నా పేరు పాస్టర్ కేకే రాజు. ఈ దినము దేవుని పలుకు అనే కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం. మరొకసారి దేవుడు మీ అందరికీ మరి చక్కగా ఉంచున్నాడని నమ్ముచున్నాం. మరి మేము ప్రార్థన చేయుచున్నాం, మా గురించి కూడా మీరు ప్రార్థన చేయుచున్నారని నమ్ముచున్నాం. ప్రతి ఒక్కరికి దేవుని యొక్క ఆశీర్వాదంతో నింపునుగాక. మరి ఈ దినం కూడా దేవుడు మనందరితో మరి చక్కని వర్తమానము మరి దేవుడు మాట్లాడుచున్నాడు. అవన్నీ మరి ఆ యొక్క వర్తమానం మనం వినడానికి సిద్ధపడదాం. హల్లెలూయా. ఈ దినము కూడా దేవుడు మనందరితో మాట్లాడుచున్నాడు. చాలా మంది దేవుని యొక్క మార్గంలో నడిచిన బిడ్డలు, విశ్వాసముగా ఉన్న బిడ్డలు, ప్రతి ఒక్కరు ఆ మార్గంలో నడుచున్నారని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. మనమందరము ఒకే త్రోవ నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి ఈ దినం కూడా దేవుడు ఒక వర్తమానం మనందరికీ దయచేస్తున్నాడు. మరి అదేంటంటే మరి ఆగిపోవడము, దేవునిలో మరి నిలబడి మరి దేవునిలో ఉండి దేవునితో నడుచుకొని మరి మనం ఆగిపోతే దేవునికి మరి అది ఇష్టమైన పని కాదు. హల్లెలూయా. దేవునిలో మనం ముందుకు నడాలి, దేవునితో మనం నడాలి, దేవుని వాక్యముతో నడాలి, దేవుని కార్యములో బలపడాలి, దేవుని స్వార్థలో ముందుకు ఉండాలి. ప్రతి విషయంలో మనము ముందుకు నడుస్తూనే ఉండాలి. అయితే దేవుడు ఈ దినము మాట్లాడుచున్నాడు. ఎంతో మంది ఈ దినము చాలా మంది దేవుని మాట మాట్లాడతారు, వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటారు అనమాట. చాలా మంది మనము చూస్తుంటాం. ఈ దినం దేవుని మాట పట్టుకొని, దేవుని వాక్యం చదువుకొని, దేవుడు చెప్పిన మాటలు వినుకొని కూడా మనుషులు వెనక్కి తిరిగి చూస్తున్నారు. ఈ దినం ఇంకా అవిశ్వాసముతో ఏం చూస్తున్నారు? అవిశ్వాసముతో. దేవుని రక్తములో కడగబడి దేవుని మాటలు వినుకొని, పరిశుద్ధాత్మ దేవుని మాటలు ఆ వరములు తీసుకొని మళ్ళా తిరిగి వెనక చూస్తున్నారు అన్నమాట. అయితే దేవుడు ఈ దినము మాట్లాడుచున్న మాట ఏదంటే, ఆగిపోక నువ్వు సాగిపో అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఆగిపోక సాగిపో అంటున్నాడు దేవుడు. మనం ఎక్కడ ఆగినా అవసరం లేదండి. ఎందుకంటే యేసయ్య మనలను కొన్నాడు, మనకి రక్తం పెట్టి అతను ముద్ర వేసి మనకి మరి కొనుక్కున్నాడు అతని రక్తంతో. అయితే మనం ఎక్కడ ఆగిన పని మనకి అవసరం లేదు. ముందుకు నడడానికే మనకి అవకాశం ఉన్నది, కానీ వెనక్కి వెళ్ళడము అవకాశం లేదు. హల్లెలూయా. దేవుని మాటలో దేవుని విశ్వాసి, దేవుని బిడ్డగా ఉన్నాము. మనం ముందుకు నడాలని దేవుడు ఆశపడతాడు, కానీ వెనక్కి తిరగాలని దేవుడు ఆశపడదు. అయితే ఈ దినము దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఆగిపోక సాగిపో అంటున్నాడు. ఇక్కడ చూస్తున్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ అందరితో మాట్లాడుచున్న దేవుడు ఆగిపోక సాగిపో అంటాడు. ఇక్కడ చూడండి, ఎన్నో విషయాల్లో మరి లోకము తోటి చూస్తున్న ఎంతో మంది ఇక్కడ భక్తులు మనకు కనబడుతున్నారు. చాలా మంది ఆ దేవునితో నడిచిన వారు ఆగిపోయిన పరిస్థితి ఉన్నది. ఈ దినం దేవునితో చక్కగా నడిచిన వారు ఆగిపోయిన పరిస్థితి ఉన్నది. మంచి ప్రార్థనలో ఉన్నవారు ప్రార్థన లేక ఆగిపోయి ఉన్నారు. ఎంతో మంది చక్కగా నడిచిన బిడ్డలు దేవునితో ఇక్కడ ఆగిపోయారు. హల్లెలూయా. భక్తిగా ఉన్న బిడ్డలు భక్తి లేకుండా ఈ దినము ఆగిపోయారు. దేవుని సేవ చేసిన వారు సేవ లేకుండా ఆగిపోయారు. చాలా మంది మరి ఇక్కడ చూస్తే ఆగిపోయిన. అదే విధంగా మనం ఇక్కడ వాక్యంలో కూడా దేవుడు మనందరికీ చూపెట్టిందా, ఆగిపోయిన వారు చాలా మంది ఉన్నారండి. అయితే ఈ దినము దేవుడు మాట్లాడుతున్నాడు, ఆగిపోక నువ్వు సాగిపోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇది ఇక్కడ మనం ఆది కాండంలో మనం అందరం చూసిన ప్రకారం అందరికీ తెలిసిన విషయమే. ఆది కాండంలో మరి 19వ అధ్యాయము 26వ వచనములో ఒకసారి నేను చదువుతాను. హల్లెలూయా. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. ఈ మాట అందరికీ తెలిసిందే. లోతు భార్య ఉప్పు స్తంభం. ఎందుకంటే వెనక విషయాలన్నీ చూడడం మొదలుపెట్టింది. మనము ఎన్నో చూస్తాం. వెనక్కి తిరిగి చూడడానికి కొన్ని విషయాలు ఉన్నాయండి. ఇక్కడ చూస్తే వారి కుటుంబం కూడా వెనక్కున్నారు. కొంతమంది వాళ్ళ యొక్క సంసారం కూడా వెనక్కున్నది. లోకములో దేవుడు మాట్లాడిన మాట అంటే ఆ యొక్క సమయంలో, ఆ యొక్క పరిస్థితిలో దేవుడు మాట్లాడిన మాట ఏదంటే, వెనక్కి తిరిగి చూడక నువ్వు ముందుకు నడు అన్నాడు దేవుడు. లోతుకి చెప్పాడు. లోతు భార్య, కుమార్తెలు మరి ఉన్నవారు ఎంతమంది అయితే ఈ నలుగురు మరి వెళ్ళడానికి ప్రయత్నించారో, అలాంటప్పుడు ఏమంటే ముందుకు నడడానికి ప్రయత్నించండి, కానీ వెనక్కి తిరిగి చూడకండి అన్నాడు దేవుడు. అదే విషయం మనకు కూడా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మనం దేవుని బిడ్డలుగా ఉండి మళ్ళా మనము ఈ లోకంలో మనము దేవునితో ఉండి దేవుని సహవాసంలో ఉండి మళ్ళా తిరిగి వెనక్కి చూడడం అంటే ఇది దేవునికి ఇష్టమైన పని కాదు. మనం తిరగకూడదు. హల్లెలూయా. తిరగకూడదు, ముందుకు చూడాలి. ముందున్న వాటినే చూడాలి. మనం ముందున్న వాటి కోసం పరిగెట్టాలని దేవుడు మాట్లాడతాడు. అయితే ఇక్కడ లోతు భార్య ఏమైందంటే, ఆ సంసారము, ఆ కుటుంబము ఎక్కడ ఉండిపోతారు, ఎక్కడ వాళ్ళకి ఏం ప్రాబ్లం అవుతుందని వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ఉప్పు స్తంభంగా మారింది. అయితే దేవుని మాట
ధిక్కరించినట్టుగా మరి దేవుని మాట వినకపోయిన వారికి శిక్షలు ఉన్నాయండి. హల్లెలూయా. దేవుడు ఇక్కడ మాట్లాడుచున్నాడు. ఆగిపోయిన వారు చాలా మంది ఉన్నారు. దేవునిలో ముందుకు నడుస్తాను ఇదనం చూస్తే అలాగే యేసు ప్రభు కూడా చేశారు. నీతో ఉన్నాం ప్రభువా, నీతో ఉన్నాం ప్రభువా. ఆ సిలువ ఎప్పుడైతే భుజాన ఎత్తుకున్న వెళ్ళినప్పుడు మరి వెనక్కి తిరిగి చూసినప్పుడు ఒక్కరు కూడా కనబడలే. వెనక్కి తిరిగి పారిపోయారు అందరూ. అయితే దేవుడు ఒక్కడే యేసయ్య ఆ సిలువ పట్టుకొని ముందుకు నడిచి, అందుకునిండే నీ సేవలో, నీ కుటుంబంలో, నీ దేవుని విషయంలో, ప్రతి విషయంలో మనం వెనక్కి తిరిగి చూడక ముందుకే నడాలి. మన యొక్క గమ్యం ఎక్కడున్నదంటే ఆ పరలోక రాజ్యం. హల్లెలూయా. అక్కడికి మనం చేరాలి. హల్లెలూయా. చేరినప్పుడే నీ యొక్క ప్రతి విషయంలో దేవుడు మరి ఆ యొక్క విజయం సాధించిన ఆ యొక్క బహుమానం నువ్వు పొందుకుంటావని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే ఇక్కడ ఆగిపోయిన వారు చాలా మంది ఉన్నారు. లోతు భార్య చూసింది ఆగిపోయారు. శాంసోనుకు చూడండి, శాంసోన్ ఏమయ్యాడు? ఆ ఫిలిస్తీన్లు వద్దు వెళ్ళకండి, దేవుడు మాట్లాడు, తండ్రి తల్లి మాట్లాడు, అయినా నువ్వు ఫిలిస్తీన్ల మధ్యకి వెళ్ళావు, అక్కడ ఆగిపోయావు. దేవుని మంచి సేవ చేసుకొని మంచిగా న్యాయాధిపతిగా ఉండి నువ్వు మరొకసారి ఆ యొక్క ఫిలిస్తీన్ల మధ్యకి వెళ్ళినప్పుడు అక్కడ ఆగిపోయావు. నువ్వు నీ పని ఆగిపోయింది, దేవుని పని ఆగిపోయింది. ఆగిపోతే ఏం చేశారు? శాంసోన్ కళ్ళు పీకేశారు, కళ్ళు తీసేశారు. కళ్ళు మరి కనబడకంట ఆ బలమంతా పోయింది. ఎందుకంటే దేవుని మాట వినకపోయిన వారికి పరిస్థితి ఇదేనండి. దేవునితో చక్కగా మనం ఉండాలి. దేవుడు నీతో కోరుతున్నాడేటి? నాకు అన్నిటికన్నా ఇష్టమైన హృదయమేమి? ఆ విరిగిన నలిగిన హృదయమే. ఆ విరిగిన నలిగిన హృదయం నా సన్నిధానంలో ఉండాలి. బిడ్డ, నీకు నేను ఎంచుకున్నాను. మనము దేవునికి ఎంచుకున్నాం కదా. ఈ లోకంలో ఎన్నో దేవతలకు మీరు చూసుంటారు, దేవి దేవతలకు చూసుంటారు. నీకు ఎంచుకున్న కరెక్ట్ అయిన దేవుడు, కరెక్ట్ అయిన మరి నాకు పరలోక రాజ్యము నాకు ఈ దేవుడే తీసుకెళ్తాడని నీకు ఎప్పుడైతే వాక్యం చెప్పిందో నువ్వు నమ్మావు, విశ్వాసించావు, బాప్తిసం తీసుకున్నావు, ఈ దినము మళ్ళా వెనక్కి తిరిగి నువ్వు చూస్తున్నావు. బిడ్డ, బ్రదర్స్ అండ్ సిస్టర్, చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. హల్లెలూయా. అందుకుంటే ఆగిపోయిన వారు చాలా మంది ఇక్కడ. శాంసోన్ ఆగిపోయాడు, కళ్ళు పీకేశారు. చివరికి ఏమైంది? మరణమే. హల్లెలూయా. ఎందుకుంటే ఇక్కడ చూస్తే అననీయ సిఫర్, ఈ విషయంలో కూడా చాలా మంది ఉన్నారు. ఈ విషయంలో కూడా చాలా మంది. అననీయ సిఫీరా గురించి మీ అందరికీ తెలుసు. అపోస్తలుల కార్యంలో 5వ అధ్యాయం 5వ వచనములో మరి ఇక్కడ చూస్తే ఆ యొక్క ఇచ్చిన విషయములో, దేవుడికి ఇచ్చిన విషయములో ఆగిపోయారు. ఏమి? అననీయ సిఫీరా ఇద్దరు భర్త భార్యలు ఒకే మాట మీద ఆగిపోయారు. పేతురు అడుగుచున్నాడు, అననీయ నువ్వు ఈ భూమి ఇంతకే అమ్మావా? అవును చిత్తం ప్రభు, ఇదే నేను ఇంతకే అమ్మాను అని చెప్పాడు. అక్కడే మరణించాడు. ఎందుకంటే ఆగిపోయాడు. ఇచ్చిన దాంట్లో కూడా ఆగిపోయారు మనుషులు. దేవునికి ఇచ్చింది దేవునికి నువ్వు ఇవ్వాలి. దేవుని మాట ఏదున్నదో, దేవుడు నీకేం చెప్పాడో అది నువ్వు చేయాలి. నువ్వు ఆగిపోకూడదు, అబద్ధం ఆడకూడదు. దేవుని విషయంలో అక్కడే ప్రాణం విడిచిపెట్టారు ఇద్దరు భార్యాభర్తలు. ఇక్కడ ఏమంటారు? ఇక్కడ ఆగిపోయారు వీళ్ళు. ఆగిపోక నువ్వు సాగిపోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. సొలొమోనుకి మరి చూస్తే సొలొమోను ఏమైనాడు? భ్రష్టుడైపోయాడు. అంతా దేవుడు ధనము, జ్ఞానము ప్రతి ఒక్కటి దేవుడు అతనికి ఇచ్చినప్పుడు కూడా ఆ యొక్క భార్యలు ఏ దేశంలో అన్ని జనులతో కలిసి అన్ని దేవతలకు మొక్కుకొని మరి ఏమయ్యాడు? ఆగిపోయాడు. ఆగిపోతే ఏమైంది? చివరికి హల్లెలూయా, చివరికి ఏమైంది? ఆ యొక్క పదవి నుండి భ్రష్టుడైపోయాడు. అతను ఇంత మంచి పేరు ప్రతిష్టలు అన్నీ ఉండి కూడా ఏమైపోయారు? భ్రష్టుడుగా జీవించారు. చివరికి వాళ్ళకి మరణం. అయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, నువ్వు ఆగిపోక సాగిపో బిడ్డ అంటాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ దినము దేవుడు మనకి 4 విషయాలు మనకి నేర్పించాడు. లోతు భార్య ఎలాగైతే ఆగిపోయింది, నువ్వు వెనక్కి తిరిగి చూడకని మాట్లాడతా. మరి ఇక్కడ శాంసోను గురించి మాట్లాడుతాడు. ఎక్కడైతే దేవుని సువార్త ఉన్నదో అక్కడ నువ్వు ఆగిపోయావు. ఆగిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అననీయ ఇచ్చుటలో మరి ఆ యొక్క హృదయాలు అన్ని కఠినపరుచుకొని మరి ఇచ్చుటలో నువ్వు అబద్ధం ఆడావు. అక్కడే ఆగిపోయావు నువ్వు. హల్లెలూయా. సొలొమోను మరి ఎక్కడ ఆగాడు? ఆ యొక్క దేవుని ప్రార్థనలు అన్ని విషయాల్లో ఆగిపోయాడు. దేవి దేవతలు గారు పూజ చేసుకున్నాడు, అర్పించాడు, బలులు కట్టించాడు, మందిరాలు. ఏమైనాడు? ఆగిపోయాడు. అయితే దేవుడు ఇక్కడ నీతో మాట్లాడుచున్నాడు, ఆగిపోక సాగిపోవాలి బిడ్డ అంట. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ యొక్క సమయంలో మనందరితో మాట్లాడుతున్నాడు, ఆగిపోక సాగిపోవాలి బిడ్డ. నువ్వు వారిలాగా నువ్వు ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, వాక్యముతో మాట్లాడుతున్నాడు. ముందుకు నడవాలి, ముందు సాగాలి. మనము ఆగిపోతే ఏ విషయము మనం ఆగిపోయినామంటే ఏ విషయంలో మనము
ముందుకు వెళ్ళలేము. అన్ని విషయాలలో దేవుడు మాట్లాడుచున్నాడు నీతో. ఏమంటాడు? నువ్వు సాగిపోవాలి బిడ్డ, నీకు నేను చాలా ప్రేమిస్తున్నాను, నీకు చాలా ప్రేమిస్తున్నాను కాబట్టి ఈ మాటలు నీతో చెప్తున్నాను. నువ్వు సాగిపోవాలి కానీ ఆగిపోయిన బిడ్డగా ఉండకు. నాకు సాగిపోయిన బిడ్డలు ఎంతమంది అయినా నాకు ఇష్టమే, ఆగిపోయిన బిడ్డలు నాకు ఇష్టం లేదు. హల్లెలూయా. వాళ్ళ జీవితం అలాగే ఉంది. ఇలా ఎక్కడ ముందు చూపెట్టిన భక్తులు మరి ఎలాంటి అనంతరం భక్తులే, దేవుడికి ప్రార్థన చేసిన వాళ్ళే ఆగిపోయారు. హల్లెలూయా. ఈ దినం కూడా చాలా మంది పరిస్థితి ఇలాగే ఉంది. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, సాగిపోయిన వారితో, సాగిపోయిన భక్తులు కూడా గ్రంథములో ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, అబ్రహాము ఆదికాండము 22:17, నేను నిన్ను ఆస్వాదించి ఆకాశ నక్షత్రములే సముద్ర తీరం వలె ఇసుక వలెను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసేదను. హల్లెలూయా. ఏమన్నాడు? నీ సంతానం ఏం చేస్తున్నాడు? విస్తరించుతాడని ఆశీర్వాదము అబ్రాహాము నుండి మరి అక్కడి నుండి వచ్చి ఇప్పుడు వరకు మనమందరి వరకు మరి 2025 సంవత్సరం వరకు ఈ యొక్క సమయము, ఈ నెలలో మరి ఇంతవరకు దేవుడు నీకు ఆశీర్వదిస్తున్నాడా లేదా? హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఇక్కడ నువ్వు సాగిపోవాలి, దేవుని మాటలో సాగిపోవాలి. అబ్రహాము విశ్వాసములో సాగిపోయాడు, అలాగే నువ్వు కూడా సాగిపోవాలి. విశ్వాసము ద్వారా, దేవుని మాటల ద్వారా విశ్వాసముతో మనము ముందుకు నడవాలని దేవుడు ఆశపడు. ఆ ఆశీర్వాదము నీకు కూడా అబ్రహాము సంతానం ఇది. హల్లెలూయా. నువ్వు కూడా అబ్రహాము సంతానం. అయితే బ్రదర్స్ అండ్ సిస్టర్, ఈ దినం దేవుడు మాట్లాడుచున్న మాట ఏదంటే, విశ్వాసములో అతను ఆగిపోలేదు, సాగిపోయాడు. హల్లెలూయా. సాగిపోయినప్పుడు దేవుడు ఏమన్నాడు కదా, నీకు నీ సంతానం నేను అభివృద్ధి చేస్తాను. సాగిపోవాలి. హల్లెలూయా. యేసేపు భక్తిలో సాగిపోయాడు. యేసేపు ఏమయ్యాడు? భక్తిలో సాగిపోయాడు. అతను అన్ని విషయాల్లో దేవుడు ఆ మంచి భక్తి గల జీవితం నడిపేది. ఎక్కడ? పెంట కొప్పల మీద నుండి పైకి లేపిన దేవుడు గద్దె మీద, సింహాసనం మీద కూర్చుండి పెట్టాడు యేసేపుకి. ఎందుకంటే ఆ యొక్క భక్తిలో సాగిపోయాడు. అతను దేవుడే, సర్వము దేవుడే. భక్తిలో సాగాడు కాబట్టి అతనికి మంచి ఆశీర్వాదము ఆ యొక్క సింహాసనంపై కూర్చుండి పెట్టాడు. హల్లెలూయా. అదే అందుకుంటారు, భక్తులు ఆగిపోక సాగిపోవాలని దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. యోబు జీవితంలో కూడా అలాగే జరిగింది. శ్రమల విషయంలో సాగిపోయాడు. అతను శ్రమల విషయంలో సాగిపోయాడు. ఎన్ని బాధలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి. చిన్న కష్టం వస్తే మనం భరించలేము, చిన్న బాధ వస్తే భరించలేము, చిన్న గాయము తగిలితే భరించలేము మనం. అయితే దేవుడు మరి ఇక్కడ అతనికి ఎంత గొప్ప ధైర్యం ఇచ్చాడు చూడండి. ఏమంటే శ్రమలో సాగిపోయి, భార్య చివరికి మాట్లాడుతుంది. భార్య అంటే నువ్వు ఒకసారి దేవుని దూషించి చనిపో అంటాను చూడండి. ఇదేనా నీకు దేవుడు ఇద్దరికి సంకల్పంగా ఉంచాడు భార్యాభర్తలకి? భార్య అన్ని మాట చూడండి. కొద్దిగా శ్రమ అయితే అన్ని విషయాల్లో మనము మాట్లాడతాం. వివాహమైనప్పుడు అన్ని విషయాల్లో మాట్లాడతాం. నీ తోడుగా ఉంటాను, నీ అన్ని విషయాల్లో ఉంటాను. ఇక్కడ చూడండి, భక్తుడికే మాటలు ఎలాగ ఉన్నాయి. భార్య అంటుంది నువ్వు ఒకసారి దూషించి చనిపో అంటుంది. అయితే ఈ విషయంలో శ్రమలలో సాగిపోయాడు అతను. శ్రమలు ఎన్నొచ్చినా నా దేవుడు గొప్ప దేవుడు. శ్రమలు రాని నేను ఎదురిస్తాను. నా దేవుడు నాకు ఇచ్చాడు, తీసుకున్నాడు, పర్వాలేదు. కానీ నేను ఆ దేవుడినే మొక్కుతాను, ఆ దేవుడిని నేను స్తుతిస్తాను, ఆ దేవుడిని నేను కొనియాడుతాను. మరి ఆ విషయంలో దేవుడు మరి అతనికి ఎంత దృఢముగా ఉంచాడు. ఏ విషయం అంటే శ్రమల విషయంలో యోబు. అందుకొరుడు అంటారు, సాగిపోయిన బిడ్డలీలు, సాగిపోయిన బిడ్డ. అదేవిధంగా నీకు కూడా దేవుడు మాట్లాడుతాడు, మన అందరితో మాట్లాడుతున్నాడు దేవుడు. మనం సాగిపోవాలి కానీ ఆగిపోయిన బిడ్డలుగా ఉండకు. అన్ని విషయాలు, సంఘం విషయంలో మనం సాగిపోవాలి, దేవుని ప్రార్థనలో సాగిపోవాలి, విశ్వాసంలో సాగిపోవాలి. అయితే దేవుడు యోబుకి ఎలాగైతే ఆ శ్రమలలో సాగిపోయాడు, అలాగే నీకు కూడా దేవుడు ఏర్పరుచుతాడు. హల్లెలూయా. అదే విధంగా దానియేలు ఏం చేశాడు? ప్రార్థన విషయంలో. మరి ఇక్కడ మనం చూస్తే దానియేలు ప్రకారం దానియేలు ప్రార్థన ఎలా సాగించాడు. అక్కడ చూస్తే రాజు మాట్లాడుచున్నాడు. ఏమన్నాడు? 30 దినములకు ఏ మనిషినైనా ఏ దేవతనైనా కొలవకూడదు, నువ్వు ఏ దేవుడినైనా కొలవకూడదు. అన్ని యొక్క 30 దినములు అతను సంతకం పెట్టేశాడు. ఇక ఎవరు మనుషులు ఒక్కరు కూడా అన్ని ప్రజలకు వినిన తర్వాత కూడా ఇక్కడ దానియేలు కూడా విన్నాడు. వినేసి దానియేలు వచ్చి ఏం చేస్తున్నాడు? యెరూషలేము తలుపులు తెరిచి, ఆ కిటికీ తలుపులు తెరిచి ముమ్మారు ప్రార్థన. అతను వదిలేడా? భయమా? ఏమీ లేదు. నా జీవము గల దేవుడు నా దేవుడు, రక్షించిన వాడు అతనే, కాపాడిన వాడు అతనే. నా ప్రార్థనలో ఏది కుదువ ఉంచును, నా ప్రార్థన దేవునికి అర్పిస్తాను నేను. ముమ్మారు అతను ప్రార్థన చేయడం జరిగింది. ముమ్మారు
ఇక్కడ శాసనాలు ఏమున్నా, ఎలాంటి అధిపతులు ఎలాంటి మాట్లాడినా నీ ప్రార్థన శక్తి నీలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే దేవుడు దానియేలు ప్రార్థన సాగించాడు కానీ ఇక్కడ ఆగిపోలేదు. అతను ప్రార్థన ఆపలేదు. అతను సాగుకొనే వెళ్ళాడు. దేవుడు వింటున్నాడు అతని ప్రార్థన. అదే విధముగా మరి ఎన్నో ఇక్కడ భక్తులు, మరి ఎంతో మంది భక్తులుగా మరి మాట్లాడిన మాటలు ఇవే. అందుకుంటే వాళ్ళు సాగిపోయారు కానీ ఎక్కడ అండి ఆగిపోలేదు. అతను ఎవరు ఆగిపోలేదు. భక్తులు ఇలాగే ఉండాలి. భక్తులు ఆగిపోయిన బిడ్డలే కాక, ఆ సంసోనులాగా ఉండక, ఆ యొక్క లోతు భార్య వలె ఉండక, అక్కడ సొలొమోను లాగా ఉండక, మరి యొక్క అననీయ సప్ఫీరా లాగా ఉండక ఆగిపోయినారు భక్తులు. కానీ ఇక్కడ భక్తులు ఏమంటున్నారు? ఆగిపోక సాగిపోయారు. హల్లెలూయా. సాగిపోయి అబ్రాహాము విశ్వాసములో సాగిపోయాడు. హల్లెలూయా. మరి ఇక్కడ యోసేపు భక్తిలో సాగిపోయాడు. హల్లెలూయా, స్తోత్రం నాయనా. మరి యోబు మరి ఆ యొక్క శ్రమలలో సాగిపోయాడు. దానియేలు ప్రార్థనలో సాగిపోయాడు. చివరిగా మనం మాట్లాడుతాం, దేవుడు నువ్వు సాగిపోవాలి కానీ నువ్వు ఆగిపోకూడదు బిడ్డ. నీకు చూసుకున్నవాడు, చూస్తున్న దేవుడు నేను. నీ ప్రతి శ్రమలో, ప్రతి బాధలో, ప్రతి కష్టంలో ఎవ్రీథింగ్ నేను చూస్తున్నాను. నేను నీకే దేవుడను, నీకు దేవుడని నేను చెప్పుతున్నాడు అతని మాటలు. అయినా మనుషులు ఈ దినం ఏమంటే వెనక్కి తిరిగి చూస్తున్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు. సంఘంలో కూడా మనుషులు ఇలాగే అయిపోయారు. సంఘంకు వస్తారు, వచ్చి చూస్తారు, ఓ సంఘం బాగోలేదండి, మనుషులు తక్కువ ఉన్నారు కదా, సంఘంకి వెళ్ళకూడదు, అక్కడ దేవుడు లేడు, పరిశుద్ధాత్మ లేదు, పాస్టర్ బాగా చెప్పడు, వాక్యం చెప్పబోతున్నారు అంతే. తేలికగా తీసుకుంటారు, వెనక్కి తిరిగి చూస్తారు. వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తారు. వారి జీవితాలు ఇలాగే ఉంటాయండి. ఆ వెనక్కి తిరిగి చూసిన జీవితాలు ఇక్కడ ఇలాగే ఉన్నాయి. ఆ లోతు భార్య వలె, సంసోను వలె, ఆ యొక్క అననీయ సప్ఫీరా వలె, మరి ఇక్కడ భయంకరమైన ఆ సంసోను వలె మరి అయిపోతున్నారు ఇద్దరు. అయితే దేవుని వాక్యంకి దూరం అయిపోతున్నారు మనుషులు. చూడండి, ఎక్కడ ఏ జరుగుతుందో తెలియదు ఎవరికి. ముందుకు నువ్వు నడ్డమే నీ యొక్క గమ్యంకు దగ్గర చేరాలి. నువ్వు ముందుకు నడాలని దేవుడు ఆశపడతాడు. 2 తిమోతి 4:7 చదువుతున్నాను. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఒక్క విశ్వాసము నేను కాపాడుకున్నాను, మంచి పరుగు పరిగెట్టాను. నా బ్రతుకైతే క్రీస్తు, చావు అయితే మేలే. నేను మంచి పోరాటం పోరాడాలనే దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు ఆగిపోయి ఏ పని చేయలేవు. ఈ లోకములో ఆగిపోయినావా? ఏ పని చేయలేవు. ఒక ప్రార్థనకు వరండి వెళ్ళి మనం ఏం చేస్తాం? అక్కడ ఆగిపోయినామంటే ఆ ప్రార్థన జరగదండి. నువ్వు ప్రార్థన గురుండే వెళ్ళాలి. ప్రార్థన గురుండి వెళ్ళి అక్కడ నువ్వు ఆగిపోకూడదు. ప్రార్థనే హల్లెలూయా. విశ్వాసములో ఉండాలి. ఆ భక్తిలే ఉండాలి. నువ్వు ఆ శ్రమలు వచ్చినా పర్వాలేదు, నీ శ్రమలు సహించగలను. మన గురుండి ఎంత శ్రమలు అతను సహించాడు. ఆ సిలువ మోసినప్పుడు ఎంతో మంది అన్నారు. ఎంతో మంది వెనక వచ్చిన వాళ్ళు అందరూ ఎక్కడెక్కడో ఆగిపోయారండి. కానీ ఒక్క యేసు ప్రభు సిలువ పట్టుకొని ముందుకు నడిచాడు. ఆ గమ్యం వరకు వెళ్ళాలి. నేను ఆ గెలుపు ముట్టించి ఉన్నాను. నేను ఆ గెలుపు నేను గెలాలి, నా బిడ్డలకి గెలిపించాలని అతను ఆశ మీద ముందుకు నడిచాడండి. హల్లెలూయా. ఎక్కడ ఆగిపోలేదు, అతను సాగిపోయాడు అతను. అందుకని ఇక్కడ పౌలు కూడా మరి ఇక్కడ చాలా మంచి మాట మాట్లాడుతున్నాడు. ఏమంటే ఇక్కడ అంటాడు, నేను మంచి పోరాటం పోరాడి ఉన్నాను, మంచి పోరాటం పోరాడు, తుదముట్టించి ఉన్నాను. ఆ పోరాటం ఎప్పుడు నేను ఆపను, ముందుకు నేను నడాలి. ఈ యొక్క దివిటి పట్టుకొని నేను ముందుకు నడాలి. దేవుడు ఆశపడుతుంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ దినము దేవుడు మీతో మాట్లాడుచున్న మాటే. వారి యొక్క ముందున్న అవిశ్వాస జీవితము మరి తీసుకున్నారు మనుషులు. కానీ విశ్వాసముగా అబ్రహాము వలె విశ్వాసముగా మరి దేవునికి స్నేహితుడిగా ఉండాలని ఆశపడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఆ యొక్క భక్తి జీవితం యోసేపు వలె నేను ఉండాలని ఒకసారి ఆశపడు. యోబు వలె నేను ఉంటాను, నాకు ఎటువంటి శ్రమలు వచ్చినా నన్ను ఎదిరించుతాను, నా దేవుడు గొప్ప దేవుడు అని ఒకసారి నువ్వు ఆశపడు. హల్లెలూయా. దానియేలులాగా ఆ యొక్క ప్రార్థనలో నువ్వు ఎంతో నిబ్బరము కలిగి మరి ఆ యొక్క దానియేలు వలె మరి ఆ ప్రార్థనలో నిలకడగా నువ్వు నిలబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఇద్దరు నువ్వు ఆశపడాలి. నువ్వు ఆ యొక్క పోరాటం నువ్వు పోరాడాలి. నేను మంచి పోరాటం పోరాడాను.
ఈ లోకములో ఎంతో మంది చూడండి, ఎంతో మంది భక్తులు, చాలా మంది వాళ్ళు చనిపోయినప్పుడు అక్కడ మనుషులు వచ్చి ఏమంటారంటే, పరలోక రాజ్యం అతను వెళ్ళిపోయినప్పుడు ఏమంటారంటే, మంచి పోరాటం పోరాడాడు ఇతను, మంచి జాగా దొరికింది అతను. అలాగే ప్రతి మనిషి మంచి పోరాటం పోరాడాలని దేవుడు ఆశపడతాడు. యేసయ్య మన గురించి పోరాడాడు, మనకి ఆ సిలువ మరణము గెలిచాడు అతను. అందుగురిండే మనం ఈ దినము అతని యొక్క త్రోవలో నడాలని ఆశపడిన బిడ్డలుగా మనం ఉండాలి. ఈ యొక్క విశ్వాసము, ఆ భక్తి జీవితము, శ్రమ జీవితము, దానియేలు యొక్క ప్రార్థన జీవితము పౌలు వలె ముందుకు నడవాలని, సాగిపోవాలని, ఆ యొక్క విశ్వాసముతో మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ దినము ఈ యొక్క వాక్యముతో మీరు బలపడతారని, మరి దేవుడిచ్చిన వాక్యము సాగిపోవాలని, ఆ ఎక్కడ నువ్వు ఆగిపోక సాగిపోవాలని దేవుడు ఆశపడుతున్న ఆ మాటకు మనం ముందుకు నడిపించాలని దేవుడు ఆశపడతాడు. ఈ దినము ఈ వాక్యంతో మీరు భద్రపడి మరి చక్కగా నడిపించబడి మరి ఆ త్రోవలో నడవాలని దేవుడు ఆశపడుతూ, ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వాక్యముతో మీ అందరికీ దీవించి ఆస్వాదించును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు చెల్లించున్నాం. ఈ దినము తండ్రి నువ్వు మాట్లాడిన ప్రకారం ఆగిపోక సాగిపోవనావు తండ్రి. అవును తండ్రి, ఆ భక్తుల వలె ఆగిపోయినట్టుగా కాదు తండ్రి, ఇదిగో తండ్రి సాగిపోయిన భక్తుల వలె మేము ఉండాలి తండ్రి. స్తోత్రం. విశ్వాస జీవితము తండ్రి, ఇదిగో తండ్రి విశ్వాస జీవితంలో మేము ఉండాలి తండ్రి. ఆ భక్తి జీవితంలో మేము ఉండాలి తండ్రి. ఎటువంటి శ్రమలు వచ్చినా తండ్రి మేము ఆ నడక మాది విడిచిపెట్టగా మేము ముందుకు నడాలని ఆశపడుచున్నాం తండ్రి. స్తోత్రం. నీకే వందనాలు. దానియేలు వల్ల మంచి ఆ యొక్క ప్రార్థన జీవితం మాకు దయచేతండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తండ్రి, చూస్తున్న ప్రతి ఒక్కరికి తండ్రి మంచి పోరాటం పోరాడాలి తండ్రి. ఆ భక్తి జీవితము మాకు కావాలి, అవిశ్వాసము జీవితము కావాలని బిడ్డలందరికీ నువ్వు దయచేతండి. స్తోత్రం. వింటున్న ప్రతి బిడ్డలకి తండ్రి నీ యొక్క నామములో నీ కృపలో భద్రపరిచి ఈ వాక్యముతో బలపరిచారని, ఎదుగో తండ్రి మేము ఆగిపోయిన బిడ్డలుగా ఉండగా మేము సాగిపోయిన బిడ్డలుగా నీలో తండ్రి ముందుకు నడాలని ఆశపడిన బిడ్డలుగా ప్రతి ఒక్కరికి నువ్వు దీవించి ఆస్వాదించు, నీ కృప ద్వారా భద్రపరచు. ఈ వాక్యమును దీవించి ఆస్వాదించు. యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మరి ఈ యొక్క ఆగిపోక సాగిపోవాలని దేవుడు మాట్లాడుచున్నాడు. ఈ వాక్యముతో మీరందరూ బలపరచాలని, మరి యొక్క వాక్యముతో మీరు భద్రపడి మరి ముందుకు నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి యొక్క ఇచ్చిన ఈ వాక్యమును దేవుడు దీవించి ఆస్వాదించును గాక. మీ అందరికి కూడా దేవుడు మరి దీవెనలతో నింపును గాక. గాడ్ బ్లెస్ యూ.